ఇదిగోమ్మా తీసుకో, ఏది మిగిల్చకూడదు సరేనా? సరే. టైం అయిందే. సరే. సరే, ఇప్పుడు ఎందుకు నా తీసుకుని వచ్చావు? ఇక్కడే అరేంజ్ చేద్దాం అనుకున్నాను. బానే ఉంటుంది, కానీ అదంతా పాడు చేయకు. ఏ కాలు జాగ్రత్త. అయ్యో టీ ఉంచాను కదా. హలో, ఏంటన్నా? హలో ఓనర్ గారు, నమస్తే. డ్యూటీలో జాయిన్ అయినందుకు ట్రీట్ ఇవ్వలేదు? ప్రొవిషన్ పీరియడ్గా, ఇంకా ఐపీఎస్ అవ్వలేదు కదా. ఏదైతే ఏంటి, ఏఎస్పీ అయిపోయారు కదా, పర్లేదు. సాయంత్రం ఒక పార్టీ ఇస్తే బాగుంటుంది. ఓకే, రాత్రి 9 అయ్యేలోగా నేను అక్కడ ఉంటాను. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఇవన్నీ తీసి నీ రూమ్లో పెట్టుకోవచ్చు. అక్కడ ప్లేస్ లేదన్నయ్య. ఇదిగో బాబు. అది సరే, ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా? ఈ రోజు నాకు చెకింగ్ డ్యూటీ ఉందమ్మా. అది కూడా బానే ఉంటుంది, అందుకే కదా కష్టపడి ఐపీఎస్ అంతా చదివి పాస్ అయ్యావు. సరే సరే, దీనికంతా దాన్ని పంపించుండాల్సింది. లీవు తీసుకుని ఇంట్లో ఉన్న అమ్మకి ఇలా ఆలోచించడం తప్పేం కాదు. మీరు చూస్తూ ఉండండి, నేను ఒక రివార్డ్ తీసుకుని ఖచ్చితంగా ఈ ఇంటి గుమ్మంలో నిలబడతాను. అది మీరు కూడా చూస్తారు. ఇలా చూడు బాబు, ఇదే మాట మీ నాన్న కూడా చెప్పారు. నువ్వు చెప్పినట్టు జరిగితే చాలా సంతోషం. చూద్దాం. లాయరు రాను ఈడి తలనొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు చూడు డబ్బు 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 అనుకుంటూ చంపుతున్నాడు. ఇవాళ రాత్రి ఈ సమస్యను తీర్చేద్దాం. నిర్ణయం తీసుకోలేకపోయామంటే అలా అయితే వాడి పని పూర్తి చేసేద్దాం. మీరు ఇక్కడే ఉండి చూసుకోండి, ఓకేనా? ఓకే సార్. సార్ రావడానికి లేట్ అవుతుంది, కార్లన్నీ అక్కడ పార్క్ చేయండి. సరేనా సార్? మినిస్టర్ రావడానికి లేట్ అవుతుంది, 7 o'clock వస్తారంట. త్రికాకర ఏరియాలో పోలీసులు అందరూ రెడీగా ఉన్నారు. ఓవర్. హలో సార్, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు సార్, అంతా ఓకే. మంత్రి గారిని 7ంటికి రమ్మన్నాం. ప్రోగ్రామ్ అంతా 9ంటికి అయిపోతుంది. ఓకే సార్.